శ్రీగురుభ్యో నమ. హరి ఓం. శ్రీమహాగణాధిపతయే నమ. శ్రీమహాసరస్వత్యై నమ. శ్రీగురుభ్యో నమ. హరి ఓం. వందే శంభుమమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవక్తినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. యాకుందేందుతుషారహారధవళా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణా వరదండమండితకరా యా శ్వేతపద్మాసనాత్ యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవైः సదా పూజితా సా మాం పాతు సరస్వతి భగవతి భారతీ నిక్షేషజడ్యాపః. 2026 సంవత్సరం సెప్టెంబర్ నెల 4వ రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి చాలా విశేషమైనటువంటి రాశి. కానీ ఈ కర్కాటక రాశికి వచ్చేప్పటికల్లా మరి అష్టమంలో రాహువు పడ్డాడు. రాహుకేతులు పూర్తిగా బాగాలేరు. శుక్రుడు ఒక్కడే బాగున్నాడు. ఏ గ్రహం కూడా పూర్తిగా బాగాలేదు. అయితే ఈ కర్కాటక రాశి చాలా విశేషమైనటువంటి రాశి. ఈ కర్కాటక రాశిలో గురువు బాగా ఉన్నాడు. గురువు వల్ల చాలా మంచి జరగటానికి అవకాశం ఉంది. శుక్రుడు బాగున్నాడు. శుక్రుడు వల్ల భార్య వివాహం అవుతుంది, భార్యతో బాగా కలిసి వస్తుంది, అన్ని విధాలా బాగుంటుంది. అయితే చెప్పాలి అంటే ఒక్క శుక్రుడు తప్పితే మిగతా ఏ గ్రహాలు కూడా కర్కాటక రాశికి బాగాలేవు. కాబట్టి ఈ రాశి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా తప్పనిసరిగా జాతకం చూపించుకోవటం చాలా అవసరం. తర్వాత ఈ రాశి వాళ్ళు ప్రతిరోజు కూడా పొద్దున్నే సూర్యోదయానికి ముందు లేచి స్నానం చేసి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 వేళలా సూర్య నమస్కారం చేయండి. ఉదయం పూట బ్రహ్మతో సమానం సూర్యుడు, మధ్యాహ్నం పూట పరమేశ్వరుడు, సాయంకాలం పూట విష్ణుమూర్తి. ఈ 3 వేళలా సూర్య నమస్కారం చేస్తే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకి నమస్కారం చేసినట్టు అవుతుంది. ఈ రాశివాళ్ళు ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళటం, ఈ శివాలయానికి వెళ్ళి శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేయటం, నవగ్రహాల గుళ్ళో 9 ప్రదక్షిణాలు చేయటం, ప్రతి సోమవారం ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోవడం చాలా మంచిది. మొన్న 12వ తారీఖు అమావాస్య రోజున ఈ కర్కాటక రాశి ఆశ్లేష నక్షత్ర జాతకులకి గ్రహణం చాలా ఇబ్బంది పెట్టేది. ఈ గ్రహణం యొక్క చాలా బాధలు ఉంటాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు జాతకంగా చూపించుకోవటం, తర్వాత రాహుకేతువులు జపం చేయించుకోవటం, మరి కుజుడికి జపం చేయించుకోవటం, మరి ఇవన్నీ కూడా చేసుకొని ముందు గోధుమలు, రాహుకి మినుగులు, తర్వాత కందులు, ఇటువంటివన్నీ కూడా దానం చేయటం, వెండితో, బంగారంతో చంద్రుడు కానీ ఇవి చంద్రుడు, రాహువు, కేతువు ఇంకా తయారు చేసి వెండితో దానం చేయటం, ఇటువంటివన్నీ కూడా చాలా అవసరం. దీనివల్ల చాలా కష్ట నష్టాలు కూడా ఎక్కువగా ఉండటానికి ఈ కర్కాటక రాశికి ఇబ్బందులు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ కర్కాటక రాశి వాళ్ళు తప్పనిసరిగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ, మరి లేకపోతే హస్త సాముద్రిక ద్వారా కానీ జాతకం చూపించుకొని ఏ దోషం ఉంది దానికి తగిన శాంతి చేసుకోవాల్సిందే తప్పనిసరిగా. అట్టా చేసుకోకుండా ఉంటే నష్టపడేది మాత్రం మీరు, అది గుర్తుపెట్టుకోండి. అశ్రద్ధ చేయొద్దు. ఎందుకంటే ఏదో బ్రాహ్మణులు చెబుతూ ఉంటారు, జ్యోతిష్యులు డబ్బుల కోసం చెబుతారు, ఇట్లాంటి ఆలోచనలు చేయొద్దు. అట్టా జ్యోతిష్యులు డబ్బుల కోసం చెబితే యూట్యూబ్లో చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరికి మేము డబ్బులు తీసుకొని యూట్యూబ్లో చెబుతుందా? అందరూ బాగుండాలి, అందరికీ ఉపయోగపడాలని చెబుతున్నాం. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. స్వస్తి. ఈ వృషభ రాశికి శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నాడు. వివాహం కాని వారికి వివాహం అవడానికి అవకాశం ఉంది. వివాహం అయిన వారికి సంతానం కలగటానికి అవకాశం ఉంది. వివాహం అయ్యుంటే భార్య వచ్చిన తర్వాత బాగా కలిసి రావడానికి బాగా అవకాశం ఉంది. కానీ ఒకటి చెప్తున్నా, ఇప్పుడు ప్రతి వాళ్ళు కూడా
ఆడపిల్లలు తక్కువయ్యి వివాహం దగ్గర తొందరపడి జాతకాలు కలిసినయా లేవా చూసుకోకుండా తొందరపడి వివాహం చేసుకొని గొడవలైపోయి నెలజరకుండా వేరుపడిపోయి కోర్టుకెక్కి కేసులు పెట్టుకొని గందరగోళాలు చేసుకుంటున్నారు. ఎందుకంటే పెళ్లి చేసుకోవాలంటే ఇద్దరి జాతకాలు పూర్తిగా కలిసినయా లేవా అది ఖచ్చితంగా చూపించుకొని జాగ్రత్తగా వివాహం చేసుకోవటం ఎంతైనా మంచిది. అట్లా కాకుండా మాత్రం వివాహం జరిగిన వాళ్ళు నూటికి ఇప్పుడు ఉన్న కేసుల్లో కొన్ని వేల కేసులు వివాహం అవుతుంది, తగదా పెట్టుకుంటారు, ఎవరింట్లో వాళ్ళు ఉంటారు, కోర్టుకు ఎక్కుతారు. ఎన్నాళ్ళు కోర్టుకు పోయినా కూడా కోర్టు తెవలదు, విడాకులు రావు, డైవర్స్ రావు. ఈ డైవర్స్ రాకపోగా చివరికి ఏమవుతుంది, ఎంత నా ఆడపిల్లవాళ్ళు అడుగుతారు, 20 లక్షలు విడాకులు ఇస్తాం, నువ్వు ఇచ్చింది నువ్వు 20 లక్షలు ఇవ్వలేవు, వాళ్ళు విడాకులు ఇవ్వరు, మరి పెళ్లి చేసుకుంటానికి వీల్లేదు, ఏజ్ బారైపోతుంది. ఇట్లాంటి సమస్యలు చాలా గందరగోళం జరుగుతున్నాయి. ఇట్లాంటి సమస్యల వల్ల ప్రతి చోట ఇబ్బంది పడుతున్నారు. మన సాంప్రదాయం ఏంటంటే ఇదివరకు ఈ మధ్య ఎయిడ్స్ రావడానికి కూడా కారణం అదే. ఒక మగవాడికి ఒక్కతే భార్య, ఒక ఆడ మనిషిగా ఒక్కడే మొగుడు. మరి మనకిప్పుడు కూడా వివాహం చేసుకున్న తర్వాత గృహస్థాశ్రమం ఉంది. భార్యాభర్త బండికి 2 చక్రాల్లాగా ఉండి అత్తని మామని మరి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటూ ధర్మంలో నడుస్తూ ఎవరైనా పేదవాళ్ళకి దానం చేసుకుంటూ ధర్మమైన పద్ధతి ఉండటమే మన హిందూ సాంప్రదాయం. ఈ హిందూ సాంప్రదాయం తప్పిపోయి వివాహం చేసుకొని తర్వాత తప్పుడు దారులు నడిచి భార్యా పిల్లలను వదిలిపెట్టి భార్యా పిల్లలు అనాథ శరణాలయాలకి, తల్లిదండ్రులు వృద్ధాశ్రమాలకు వెళ్ళిపోయి ఇట్లాంటి పనుల వల్ల పరస్త్రీ వ్యామోహం వల్ల చాలామంది ఏమవుతున్నారంటే అనారోగ్యాలకు గురైపోవటమే కాకుండా మరి రకరకాలైన వ్యాధులు వస్తున్నాయి. ఈ వ్యాధులు రావడానికి కారణం ఏంటంటే మన ప్రవర్తనే కారణమవుతుంది. కాబట్టి ఈ రాశివాడికి వివాహం అవటానికి బాగా మంచి సమయం. కానీ వివాహం చేసుకునేటప్పుడు సొంత నిర్ణయాలు తీసుకోవద్దు. మేమిద్దరం మాట్లాడుకున్నామండి, ఆమెకి నాకు నచ్చింది, మేమిద్దరం ప్రేమించుకున్నాం, మరి పెళ్ళి అనేది మా ఇద్దరికి ఇష్టం కావాలి, కానీ మీ అందరితో సమస్య ఏంది? మరి పెళ్లి చేసుకునేంతవరకు నిన్ను పెంచి పెద్ద చేసి చదువు చెప్పించి ఉద్యోగం ఇప్పించి ఇంత చేసిన వాళ్ళు ఎవరు? వాళ్ళతో నీకు సంబంధం లేదా? వాళ్ళతో సంబంధం లేకుండా నువ్వు పైకి వచ్చావా? ఇది కాస్త వెనక్కి తిరిగి ఆలోచించుకోవాలి. అదే కాదు, వివాహం చేసుకునేటప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నావు, మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం, మీతో సంబంధం లేదు, మేము వేరే వెళ్ళిపోతాం. తల్లికి తండ్రికి అన్నం పెట్టే పని లేదు, ఇష్టం వచ్చినట్టు తిరగటం, ఇట్లాంటి వాటి వల్ల పెద్దవాళ్ళని హింస పెట్టడం వల్ల చాలా ఇబ్బందులు, చాలా కష్టాలు, చాలా నష్టాలు వస్తున్నాయి. కాబట్టి ఈ వృషభ రాశి వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా వివాహం దగ్గర జాగ్రత్తగా ఉండండి. మీరు ప్రతి పని కూడా ఆచి తూచి ఆలోచించండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా అవసరమైతే జాతకం కానీ హస్త సాముద్రిక కానీ మీరు ఫీజు కడితే తగిన జాతకం మేము చెబుతాం. స్వస్తి.